కృతయుగే జనార్దన. ఇవన్నీ కృతయుగం నాటి దేవాలయాలు. మాచర సప్తమ జనార్దన స్వామి, 7వ జనార్దన స్వామి. ఇక్కడ 5 విగ్రహాలు ఉంటాయి. 5 విగ్రహాలు కలిపి ఒక అర్చా స్వరూపము. పైమూర్తు ధ్రువమూర్తులు అంటారు. ధ్రువస్య గ్రామ సంరక్షణార్థం. ఈ ప్రపంచ రక్షణకైనేమి గ్రామ రక్షణకైమే స్వామి శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి. మాతర జ్వాలా ముద్ర నవరాత్రులు స్వామికి విశేషపు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వైఖానస ఆగమ ప్రకారంగా అర్చనది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుమలలో జరిగేటువంటి వైఖానస ఆగమ ప్రకారంగా అర్చనది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. వికనసుడు అంటే విష్ణువు యొక్క అంశ చేత ఆవిర్భవించిన వాడు వికనసుడు. నైమిషారణ్యంలో స్వయంభూ మనువు కాలంలో ఆయన ఆవిర్భావం అయింది. ఇప్పటికీ 195 కోట్ల సంవత్సరాలు అయింది ఆయన ఆవిర్భావం. ఆయన భగవత్ శాస్త్రంతో స్వామికి పూజాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామి కృతయుగం నాటి స్వామి. ఈ స్వామిని దర్శించినట్టయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అనేక గ్రామాల నుంచి అనేక పట్టణాల నుంచి మన అన్ని చోట్ల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుని ఆ ధనుర్మాసంలో మాఘమాసంలో ఈ యొక్క కార్తీక మాసంలో స్వామిని దర్శించుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అందుచేత ఇది ప్రసిద్ధమైనటువంటిది కృతయుగం నాటి దేవాలయం. జయ శ్రీమన్నారాయణ.